మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024లో మే 10వ తేదీన అక్షయ తృతీయ వస్తుంది. అయితే ఈరోజు స్త్రీలు ఈ రంగులో ఉండే చీరను కట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభించి మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీ కుబేర యోగం కలిగి మీరు కుబేరులుగా మారిపోతారని పండితులు అంటూ ఉన్నారు. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది, భర్తకు కలిసి వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. రోజు బంగారం కొనకపోయినా ఆడవారు ఈ రంగు చీరను కట్టుకొని అంటే ఈ రంగు చీరను ధరించటం వలన లక్ష్మీదేవి సంతోషించి ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది. మరి ఏ రంగు చీరను కట్టుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. హైందవ సాంప్రదాయంలో ప్రతిరోజు విశేషమైనదే, అయితే కొన్ని రోజులు మరింత విశిష్టమైనవిగా చెప్తూ ఉంటారు. ఈరోజు చేసిన పాపపుణ్యాలు రెట్టింపు ఫలితాలను ఇస్తూ ఉంటాయి. అలాంటి ఉత్తమ పర్వదినాల్లో ఒకటి అక్షయ తృతీయ. వైశాఖ శుద్ధ తదియకు అంత విశిష్టత ఉంది. జప తప దాన యజ్ఞ యాగాదులు ఆ రోజు అక్షయ ఫలితాలను ఇస్తాయి. అక్షయం అంటే నాశనం లేనిది, తరగనిది అని అర్థం. అందుకే ఈరోజు చేసే దాన ధర్మాలు అత్యధిక ఫలితాలను ఇస్తాయని నారద పురాణం చెప్తోంది. ఈరోజు క్షణంలోనైనా సరే శుభకార్యాలను ఆచరించవచ్చునని పురాణ వచనం. త్రేతాయుగం మొదలైనది అక్షయ తృతీయ రోజునే. పరశురాముడు జన్మించింది కూడా ఈ రోజే. ఆడవారికి బంగారం అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. బంగారు నగలు ధరించి ఎంతో మురిసిపోతూ ఉంటారు. బంధువులకు, స్నేహితులకు, ఇతరులకు చూపించుకుంటూ గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆడవాళ్ళు ఒక చోట చేరారంటే ఎంత బంగారం వేసుకున్నావు, ఏ డిజైన్ వేసుకున్నావు, చాలా బాగుంది అంటూ మాట్లాడుకుంటూ మురిసిపోతూ ఉంటారు. ఫంక్షన్లకు, ఇతర ఈవెంట్లలో ఆడవాళ్ళు భారీగా నగలు ధరించి సందడి చేస్తూ ఉంటారు. అందరికీ చూపించుకుంటూ ప్రెస్టేజ్గా ఫీల్ అవుతూ ఉంటారు. చాలామంది బంగారాన్ని ధరించడాన్ని సాంప్రదాయంగా భావిస్తూ ఉంటారు. అందుకు మంచి రోజు చూసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అక్షయ తృతీయ అనగానే బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే అక్షయ తృతీయ శుభకరమైన రోజుగా భావిస్తూ ఉంటారు. ఈ రోజున బంగారం కొంటే చాలా మంచిదని విశ్వసిస్తూ ఉంటారు. అక్షయ తృతీయ అనగానే బంగారం కొనాలని, అలా చేయకపోతే పాపమేదో అంటుకుంటున్నట్లుగా ఇటీవల కాలంలో ప్రచారం జరుగుతోంది. కానీ అది ఏమాత్రం నిజం కాదు. ఆ రోజు బంగారం, వెండి లేదా విలువైన వస్తువులు కొంటే వృద్ధి చెందుతాయని చాలామంది నమ్మి అప్పో సొప్పో చేసి మరీ కొంటూ ఉన్నారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలని శాస్త్రాలలో ఎక్కడా చెప్పలేదు. ఇదంతా కూడా వ్యాపారాలను పెంచుకునేందుకు కొందరు చేస్తున్న ప్రచారమనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. పైగా కలిపురుషుడి 5 నివాస స్థానాలలో బంగారం ఒకటని శాస్త్రం చెప్తుంది. అందుకే అక్షయ తృతీయ రోజున బంగారం కొనటం కంటే దానం చేయటం ఉత్తమమని పండితులు చెప్తూ ఉన్నారు. అక్షయ తృతీయ రోజున ఏం కొంటే అది రెట్టింపు అవుతుందని చాలామంది నమ్మకం. అక్షయ తృతీయ శ్రీ మహావిష్ణువుకు మరియు లక్ష్మీదేవి అమ్మవారికి సంబంధించిన పర్వదినం. అందుకే లక్ష్మీ స్వరూపమైన స్వర్ణాన్ని అంటే బంగారాన్ని కొంటారు. ఈ రోజున కేవలం బంగారం మాత్రమే కాదు, ఏదైనా కొనవచ్చు. బంగారం కొనకపోయినా లక్ష్మీ స్వరూపమైనటువంటి ఉప్పును కొంటే తప్పక లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అక్షయ తృతీయ రోజు పుణ్యాలే కాదు, చేసిన పాపాలు సైతం అక్షయమవుతాయి. ఈ పర్వదినం రోజున ఏ కొత్త కుండలో కానీ కూజాలో కానీ మంచినీరు పోసి దాహార్తులకు అంటే దాహంతో ఉన్నవారికి శ్రద్ధతో సమర్పిస్తే విశేష ఫలితం దక్కుతుంది. ఆకలితో ఉన్నవారికి పెరుగన్నంతో కూడిన భోజనం పెడితే జన్మ జన్మలకు ఆకలి బాధలు లేకుండా పోతాయి. వస్త్రాలు, గొడుగులు, చెప్పులు, విసనకర్రలు దానం చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. అర్హులకు స్వయం పాకం, దక్షిణ తాంబూలాదులు సమర్పిస్తే ఉత్తర జన్మలో ఎలాంటి లోటు రాకుండా ఉంటుంది. గోధుమలు, ధాన్యం, పప్పు దినుసులు సైతం ఈరోజు దానం చేసుకోవచ్చు. ఈ అక్షయ తృతీయ తెల్లవారుజామున గోమాతను పూజ చేయటం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయి. గోమాతలో దేవతలందరూ కూడా ఉంటారు కాబట్టి అరటిపండు ఆహారంగా పెట్టడం చాలా మంచిది. ఆకలితో అలమటించే వారికి అక్షయ తృతీయ రోజున అన్నదానం చేస్తే ముక్తి లభిస్తుంది. వారికి మరో జన్మ ఉండదు.
నేరుగా శివ సాన్నిధ్యం చేరుకుంటారు. అక్షయ తృతీయ రోజున వస్త్రాలను దానం చేస్తే చంద్రుడు ప్రసన్నుడై సకల సంపదలను ఇస్తాడు. దీంతో పాటు బెల్లం, నెయ్యి, పరమాన్నం కూడా దానం చేస్తే మరింత ఫలితం కలుగుతుంది. ఈ అక్షయ తృతీయ రోజు ఇంట్లోని ఆడవారు అనగా ఇంటి ఇల్లాలు కొన్ని పనులు తప్పక చేయాలి. అవేమిటంటే, ముందు అక్షయ తృతీయకు భర్తలను బంగారం కొనమని వేధించవద్దు. ఎందుకంటే ముందు చెప్పినట్లుగా, అంటే ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకున్నట్లుగా ఈరోజు బంగారం కొనాలని ఏ పురాణాలు చెప్పలేదు. కాబట్టి భర్తలను బంగారం కొనమని ఇబ్బంది పెట్టవద్దు. ఒకవేళ భర్తలు కొంటే కొనిపించుకోండి, లేదంటే వదిలివేయండి. కొనుక్కునే స్తోమత ఉంటే ప్రతి ఒక్కరూ కొనుక్కోండి. స్తోమత లేనివారు అప్పు చేసి మాత్రం కొనవద్దు, వారిని ఇబ్బంది పెట్టవద్దు. అంతేగాని ఖచ్చితంగా కొనమని గొడవలు పడవద్దు. ఈ పవిత్రమైన రోజున స్త్రీలు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. లేచి శుచిగా స్నానం చేసుకోవాలి. అలా స్నానం చేసిన తర్వాత పసుపు రంగు వస్త్రాలను ధరించాలి. అక్షయ తృతీయ రోజు ఆడవారు పసుపు రంగు వస్త్రాలు ధరించటం ఎంతో శ్రేయస్కరం. ఈ రంగులో ఉండే చీర కట్టుకుంటే చాలు దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది, భర్తకు కలిసి వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఆడవారనే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా అక్షయ తృతీయకు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పసుపు రంగు వస్త్రాలు లేనివారు పింక్ కలర్లో ఉండే దుస్తులను ధరించవచ్చు. ఇలా ఆడవారు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించిన తర్వాత ఇంటి ప్రధాన గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. తోరణాలు కట్టండి. ఇంటి ముందు చక్కగా బియ్యపిండితో ముగ్గు వేయండి. ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించేలాగా పరిశుభ్రంగా ఉంచుకోండి. అలాగే ఆడవారు కూడా చక్కగా అలంకరించుకొని ఇంట్లో లక్ష్మీ కుబేరులను పూజించుకోండి, లేదా లక్ష్మీ నారాయణులను పూజించండి. అలాగే ఈరోజు వీలైనంత ఎక్కువగా భగవన్నామ స్మరణ చేయండి. పూజ పూర్తయ్యాక తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి కుటుంబమంతా కూడా ప్రసాదంగా స్వీకరించండి. ఈ అక్షయ తృతీయ రోజున ఇంట్లోని ఆడవారు సంతోషంగా ఉండండి. పొరపాటున కూడా కన్నీళ్లు పెట్టవద్దు. భర్తతో సంతోషంగా గడపండి. అలాగే ఈరోజు అందరూ కూడా మర్చిపోకుండా పసుపు రంగు వస్త్రాలనే ధరించండి, లేదా పింక్ కలర్ వస్త్రాలు ధరించండి. ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. కనుక మీరు కూడా ఈ అక్షయ తృతీయ రోజు ఈ చిన్న చిన్న నియమాలు పాటించి లక్ష్మీ కటాక్షాన్ని పొంది సంతోషంగా జీవించండి. అక్షయ తృతీయ రోజున అవసరం ఉన్నవారికి ఔషధాలను దానం ఇస్తే ఆయురారోగ్యాలు కలిగి అనారోగ్య సమస్యలు పోతాయని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. బియ్యం, వెండి, పంచదార దానం చేయటం వల్ల కలిగే ఫలితాల గురించి ఆదిత్య పురాణంలో చెప్పబడింది. ఈ దానాల వలన మీ జీవితంలో ఉండే చంద్రుని యొక్క దుష్ప్రభావాలు తొలగిపోతాయి. వెండి దానం చేస్తే శివుడు సంతోషిస్తాడు, సకల శుభాలు కలిగేలాగా అనుగ్రహిస్తాడట. మామిడి పండ్లు, విసనకర్ర బ్రాహ్మణుడికి దక్షిణతో సహా దానం చేస్తే పుణ్య ఫలితం లభిస్తుంది. వైశాఖ శుద్ధ తృతీయ నాడు కృతయుగం ప్రారంభమైనట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. యుగాదే అక్షయ తృతీయగా వ్యవహరించబడుతుంది. అక్షయ తృతీయ నాడే శ్రీ మహావిష్ణువు 6వ అవతారమైన పరశురాముడు జన్మించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. విష్ణుని సరి సమానమైన అవతారం బలరాముడు జన్మించింది కూడా ఈరోజే. త్రేతాయుగం మొదలైన పుణ్యతిథి కూడా ఇదే. పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా అవతరించింది కూడా ఇదే రోజునని నమ్ముతూ ఉంటారు. శ్రీకృష్ణుడు కుచేలుడికి సంపదలను ప్రసాదించింది ఈరోజే. ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో కృష్ణుడు అంతులేని చీరను ఇచ్చింది కూడా ఈరోజే. అరణ్యవాసంలో పాండవులకు సూర్యుడు అక్షయ పాత్రను అనుగ్రహించిన రోజు కూడా ఇదే. ఒక పేదరాలు తన జోలెలో వేసిన ఉసిరికాయను స్వీకరించి ఆమె స్థితిగతులను, దాతృత్వాన్ని గుర్తించి జగద్గురువు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని ప్రార్థించి ఆమె ఇంట బంగారు ఉసిరికాయల వాన కురిపించింది కూడా వైశాఖ శుద్ధ తదియనాడే. కనకదార స్తోత్రాన్ని జాతికి అనుగ్రహించిన పర్వదినం ఇది. శివుని జటాజుటం నుంచి విడుదలైన గంగా భూలోకానికి చేరిన రోజు కూడా ఇదే అని నమ్మకం. వినాయకుడి సాయంతో వ్యాసమహర్షి మహాభారత ఇతిహాసాన్ని రాయటం మొదలుపెట్టిన సందర్భం కూడా ఇదే అని చెప్తూ ఉంటారు. పూరి రథ నిర్మాణం ఈ రోజునే మొదలవుతుంది. కుంభకోణం, బృందావనం వంటి పుణ్యక్షేత్రాలలోనూ ఈనాడు ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ వెళ్తే అక్షయ తృతీయను ఘనంగా జరుపుకోవడానికి ఇలాంటి అక్షయమైన ప్రత్యేకతలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు అమ్మవారిని తామర పూలతో పూజిస్తే చాలా మంచిది.
తామర పువ్వులు లభించని వారు గులాబీ పూలతో అమ్మవారిని పూజించాలి. ఈరోజు ఇలా మీరు పూజ చేసినప్పుడు పసుపు రంగులో ఉండే పండు సమర్పిస్తే చాలా మంచిది. అందులోనూ ఇప్పుడే మామిడికాయలు అందుబాటులోనికి వస్తాయి కనుక ఈరోజు మామిడికాయలు కానీ అరటి పండ్లు ఒక హస్తం కానీ అమ్మవారికి సమర్పిస్తే శీఘ్రంగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఇలా అమ్మవారికి పెట్టిన పళ్ళను కుటుంబంలోని వాళ్ళందరూ కూడా ప్రసాదంగా స్వీకరించి తింటే తరతరాలకు తరగని ఐశ్వర్యం సంపదలు వస్తాయి. అసలు మీరు ఈరోజు మీరు పూజలేమీ చేయలేకపోయినా పర్వాలేదు. మామిడి పండ్లను లేదా అరటి పండ్లను లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి నమస్కారం చేసుకొని ఆ పండును ప్రసాదంగా స్వీకరించినా చాలు. లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించేస్తుంది. మీకు ఉన్న కష్టాలన్నిటినీ కూడా తొలగించేస్తుంది. దరిద్రాలన్నీ కూడా పోతాయి. ధనధాన్యాలు సమృద్ధిగా లభిస్తాయి. ధనానికి లోటు అనేది రాదు. తిరుగులేని యోగం ప్రాప్తిస్తుంది. ఆరోగ్యము, ఐశ్వర్యము, లక్ష్మీ కటాక్షం లభిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అక్షయ తృతీయ రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఒక మామిడి పండును కానీ హస్తం అరటి పండ్లను కానీ అమ్మవారికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించి తినండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో శుభ ఫలితాలను పొందండి. అక్షయ తృతీయ అంటే అష్టైశ్వర్యాలు సిద్ధించే రోజు అని అర్థం. ఈ రోజు లక్ష్మీదేవిని పూజించటం వలన ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధన వృద్ధి కలుగుతుంది. పర్వదినానికి ముందుగానే మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఈ రోజున గుమ్మాలకు పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టి గుమ్మానికి మామిడి తోరణాలను కూడా అలంకరించుకోవాలి. శుచి, శుభ్రత కలిగినటువంటి ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. దీనితో మీరు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అంటే ఎక్కడైతే ఇల్లు శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించి మీకు అష్టైశ్వర్యాలను కలుగజేస్తుంది. అక్షయ తృతీయ రోజున వేకువజామునే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలి. ఆ తరువాత శుభ్రమైన దుస్తులను ధరించి మీ పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. అక్షయ తృతీయ రోజున పూజ కోసం ప్రత్యేకంగా పటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ పీట మీద ఐశ్వర్య ముగ్గు లేదా కుబేర ముగ్గును వేసుకోవాలి. ఆ ముగ్గుపై కుంకుమ అంటే పసుపు, కుంకుమ, అక్షింతలతో అలంకరించి ఆ పీటపై శుభ్రమైన వస్త్రాన్ని లేదా తమలపాకులను పరుచుకోవాలి. గంధం, పసుపు, కుంకుమలతో అలంకరించినటువంటి లక్ష్మీ అమ్మవారి చిత్రపటాన్ని ఆ పీటపై ఉంచుకోవాలి. దీపారాధనకు, పూజకు అవసరమైన వస్తువులన్నీ కూడా శుభ్రపరిచి గంధం మరియు కుంకుమలతో అలంకరించుకోవాలి. పూజకు వాడే వస్తువులు ఇత్తడివి లేదా వెండివి అయి ఉండాలి. లక్ష్మీ అమ్మవారి చిత్రపటం ముందు అంటే లక్ష్మీ అమ్మవారి చిత్రపటం ముందు వైపు లక్ష్మీ ప్రతిమను, వినాయకుడి పటాన్ని లేదా విష్ణుమూర్తి పటాన్ని పెట్టుకోవాలి. ప్రతిమలు ఉన్నవారు ప్రతిమలను ఏర్పాటు చేసుకోవచ్చు. దీపారాధనకు అవసరమైన కుందులను అమ్మవారి చిత్రపటానికి రెండు వైపులా పెట్టుకోవాలి. ఈ రోజున లక్ష్మీ అమ్మవారితో పాటు విష్ణుమూర్తిని కూడా తప్పకుండా పూజించుకోవాలి. ఏనుగు బొమ్మలు ఉన్నట్లయితే స్వామివారు, అమ్మవారి పటాలకు రెండు వైపులా ఆ బొమ్మలను పెట్టుకోవాలి. అక్షయ తృతీయ రోజు ధన ధాన్యాలు మీకు సమృద్ధిగా కలగాలంటే అక్షింతలు విష్ణుమూర్తి పాదాల దగ్గర ఉంచి పూజించి ఆ బియ్యాన్ని బ్రాహ్మణులకు దానంగా ఇవ్వటం వలన మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు మీకు ధనం కలగాలంటే కుబేర కుండలను ఏర్పాటు చేసుకోవాలి. అంటే 5 మట్టి కుండలను ఏర్పాటు చేసుకుని వాటిల్లో మంగళకరమైన వస్తువులను, ధన ధాన్యాలను వేసి నింపుకోవాలి. లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి గవ్వలు, గోమతి చక్రాలు, తామర గింజలు, ధాన్యం, రూపాయి నాణాలతో ఆ 5 మట్టి కుండలను కూడా నింపుకోవాలి. ఆ తరువాత ఆ కుండలను ప్రతిమల ముందు ఒక ఆకు పచ్చని వస్త్రాన్ని పరిచి దానిపై ఈ కుండలను పెట్టుకోవాలి. కుబేరుడికి ఆకుపచ్చ రంగు అంటే ఇష్టం కాబట్టి ఆకుపచ్చని రంగు వస్త్రాన్ని పరచాలి. ఆ తర్వాత తమలపాకులను ఆ కుండల ముందు వైపు పెట్టి ఆ ఆకులపై పసుపు, కుంకుమలను వేసి ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోవాలి. ఐశ్వర్య దీపం కోసం ఒక మట్టి ప్రమిదను తీసుకొని ఆ మట్టి ప్రమిదను గంధం, కుంకుమలతో అలంకరించుకోవాలి. తమలపాకుల మీద పెట్టుకోవాలి. ఆ ప్రమిదలో గల్లులుప్పును పోసి మరొక ప్రమిదను ఆ ఉప్పు మధ్య భాగంలో పెట్టుకోవాలి. అక్షయ తృతీయ రోజు పూజలో అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోవాలి.
ఈ విధంగా పూజకు సిద్ధం చేసుకున్న దీపారాధన కుందులలో ఆవు నెయ్యిని లేదా నువ్వుల నూనెను లేదా కొబ్బరి నూనెను ఉపయోగించుకోవాలి. ఆ తరువాత ప్రమ్మిదలలో ఒత్తులను వేసి ఏర్పాటు చేసుకోవాలి. విష్ణుమూర్తి అమ్మవారిని పూజించడానికి మల్లెపూల మాల, కనకాంబరం మాలను, సన్నజాజుల మాలను, విడివిడిగా మందార పువ్వులను, మల్లె పువ్వులు తీసుకొని ప్రమ్మిదకు, దీపం కుందులకు అలంకరణ చేసుకోవాలి. ఆ తరువాత అగరవత్తులను వెలిగించుకోవాలి. ఆ అగరవత్తులతో ఏకహారతిని వెలిగించి దానితో పూజగదిలో ఏర్పాటు చేసుకున్నటువంటి దీపాలన్నిటినీ కూడా వెలిగించుకోవాలి. వెలుగుతున్నటువంటి దీపాన్ని దైవస్వరూపంగా భావించి కుంకుమ, అక్షింతలు, పువ్వులను సమర్పించి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపియే నమః అంటూ నమస్కారం చేసుకోవాలి. ఎవరి ఇంట్లో అయితే ఎప్పుడూ దీపాలు వెలుగుతూ ఉంటాయో వారే నిజమైన ఐశ్వర్యవంతులని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ విధంగా మీరు దీపారాధన చేయటం వలన మీరు ఏ పని చేసినా అందులో విజయం లభిస్తుంది. మీ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలను చక్కగా శుభ్రం చేసి అక్షయ తృతీయ రోజు అమ్మవారి ముందు పూజలో పెట్టి పూజించి, బంగారం లేని వారు అక్షయ తృతీయ రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహంతో మీరు బంగారాన్ని కొనే స్థితికి ఎదుగుతారని పండితులు చెప్తూ ఉన్నారు. ఇలా పూజలో ప్రతిమలను, చిత్రపటాలను అలంకరించి దీపారాధన చేసిన తరువాత ముందుగా వినాయకుడిని పూజించి స్వామివారికి ధూపాన్ని, దీపాన్ని, తాంబూలాన్ని సమర్పించుకోవాలి. విష్ణుమూర్తిని విష్ణు అష్టోత్తరాలతో పూజలతో పూజించి బియ్యాన్ని సమర్పించుకోవాలి. లక్ష్మీ అమ్మవారిని మంగళకరమైన వస్తువులతో పూజించుకోవాలి. అంటే గోమతి చక్రాలు, గవ్వలు లేదా పువ్వులతో పూజించుకోవాలి. బంగారం భూలోకంలో మొదటిసారి గండకు నదీ తీరంలో నుండి వైశాఖ మాసం తిథి నాడు ఉద్భవించింది కాబట్టి ఈ రోజునే అక్షయ తృతీయగా జరుపుకుంటూ ఉంటారు. బంగారం లేని వారు గల్లులుప్పు ప్యాకెట్ను అమ్మవారి ముందు ఉంచి నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా పూజను చేసిన తర్వాత తాంబూలాన్ని సమర్పించుకోవాలి. తాంబూలంలో పాటు రవికెలను లేదా చీరను, 1 రూపాయి నాణాన్ని, 2 పువ్వులను, 2 లవంగాలు, 2 యాలకులు పెట్టి అమ్మవారికి సమర్పించుకోవాలి. ఈ విధంగా లక్ష్మీ నారాయణులను వినాయకుడిని పూజించిన తర్వాత లక్ష్మీ కుబేర పూజను తప్పకుండా చేసుకోవాలి. ఈ పూజకు కుబేర యంత్రాన్ని సిద్ధం చేసుకోవాలి. కుబేర యంత్రం లేనివారు 1 ప్లేట్ను లేదా అరటి ఆకును తీసుకొని వాటి మీద గంధాన్ని రాసి కుబేర యంత్రాన్ని వేసుకోవాలి. ధనానికి, సిరి సంపదలకు అధిపతి కుబేరుడు. వెంకటేశ్వర స్వామి వారి వివాహానికి కుబేరుడు అప్పు ఇచ్చారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అటువంటి కుబేరుణ్ణి పూజించటం వలన మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది. కుబేర యంత్రాన్ని వేసిన తర్వాత 9 నాణాలను తీసుకొని కుబేర యంత్రంలో ఒక్కొక్క గడిలో పెట్టి పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి ఎర్రటి పుష్పాలను కూడా సమర్పించి ఈ కుబేర యంత్రాన్ని వేసేటప్పుడు ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధన ధాన్యాధిపతయే ధన ధాన్య సమృద్ధిమే దేహి దాపయ స్వాహ అనే మంత్రాన్ని జపించుకోవాలి. కుబేర స్వామికి ఇష్టమైన ఆకుపచ్చని కుంకుమతో లేదా పువ్వులతో పూజించుకోవాలి. నైవేద్యంతో పాలతో వండిన పదార్థాన్ని, పండ్లను అమ్మవారికి సమర్పించి చివరిగా హారతిని సమర్పించి కొబ్బరికాయను కొట్టుకోవాలి. ఈ విధంగా మీరు కూడా అక్షయ తృతీయ రోజున పూజను చేయటం వలన మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా బయటకు వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి మీకు ధనాన్ని అనుగ్రహిస్తుంది. అక్షయ తృతీయ రోజు లక్ష్మీ అమ్మవారిని పూజించటం ఎంత ముఖ్యమో దానాలు చేయటం అంతే ముఖ్యం. నువ్వులు లేదా బట్టలు, కుంకుమ, గంధం, చెప్పులు, మజ్జిగ ఇలా మీ శక్తి కొలది దానం చేయటం వలన లక్ష్మీ అనుగ్రహం మీకు కలిగి మీరు అష్టైశ్వర్యాలతో కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.